వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. మనం ఇప్పుడు ఆర్ఆర్బి, ఏఎల్పి, సిబిటి టు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఆర్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఓన్లీ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, మీకు 75 మార్క్స్ ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫై అయితే చాలు. ఈ టెస్ట్ 75కి 26.25 మార్క్స్ రావాలి. అప్పుడే మీకు పార్ట్ ఏ క్వశ్చన్స్ వ్యాలిడ్ చేస్తారు. పార్ట్ ఏ ఎగ్జామ్, ఇది పార్ట్ బి. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్లాన్ క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ యాప్లో క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ యాప్ మీకు కోర్స్ లాంచ్ అయినది, టెస్ట్ సిరీస్ సపరేట్గా లాంచ్ అయినది. ఓకేనా, అఫోర్డబుల్ ప్రైజే ఉంది. కోర్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా టెస్ట్ సిరీస్ మీకు యాక్సెస్ ఉంటుంది. సో ఓన్లీ టెస్ట్ సిరీస్ సరిపోతుందని తీసుకోండి. దీంట్లో 10 మార్క్ టెస్ట్ ఉన్నాయి. ఓకేనా, మీకు అన్ని ప్రతి మార్క్ టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాను. అవి చూడండి, మీకు ఐడియా వస్తుంది, సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మనకు 20 డేస్ వరకు, 20 డేస్ తర్వాత ఎగ్జామ్ ఉండొచ్చు. ఆ లోపల మనం ప్లాన్ ఏంటంటే ఎంసీక్యూ క్లాస్ 1, ఎంసీక్యూస్ క్లాస్ 2, ఇట్లా వీలైన క్లాస్ మీకు ఎంసీక్యూస్ చేస్తాను. మీకు కాన్సెప్ట్ మొత్తం, సబ్జెక్ట్ మొత్తం రివిజన్ అవుతుంది. ఓకేనా, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎంసీక్యూస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, Question 1. For a system with 230 volts AC, okay na, 5 amperes current and 30 degrees lag, find the reactive power. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి 675 VAR B, 175 VAR C, 575 VAR D, 275 VAR. ఓకేనా, ఇది ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు ఏసీ ఫండమెంట్స్లో తెలియాలి. ఓకేనా, ఎస్సీ ఈక్వల్ టు పి ప్లస్ జేక్యూ. సో కాంప్లెక్స్ పవర్ ఈక్వల్ టు రియల్ అండ్ రియాక్టివ్ పవర్. రియల్ పవర్, ఇది రియాక్టివ్ పవర్. ఓకేనా, ఇది రియల్ పవర్, ఇది రియాక్టివ్ పవర్. ఓకేనా, ఇప్పుడు చూడండి, పి ఈక్వల్ టు రియల్ పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ కరెంట్ ఇంటూ కాస్ థీటా. రియాక్టివ్ పవర్కి క్యూ ఈక్వల్ టు వి ఇంటూ ఐ ఇంటూ సైన్ థీటా. ఓకేనా, థీటా మీనింగ్ ఆల్రెడీ చెప్పినాను, ద ఫేస్ యాంగిల్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఓకేనా, థీటా అంటే వోల్టేజ్కి కరెంట్కి ఉన్న ఫేస్ యాంగిల్ డిఫరెన్స్. కాస్ థీటా మీనింగ్ ఏంది? పవర్ ఫ్యాక్టర్. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. మీకు ఆల్రెడీ యూనిట్స్ ఏంది? క్యూకి వోల్టేజ్ విఏఆర్, వోల్టేజ్ యాంపియర్ రేటింగ్, వోల్ట్ యాంపియర్ రేటింగ్. ఓకేనా, ఇప్పుడు చూడండి, మీకు ట్రిగ్నోమెట్రీ కూడా చెప్పున్నాను. సైన్ థీటా, కాస్ థీటా, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. దీని కరెక్ట్గా ఆపోజిట్ వస్తుంది. ఇది ఫస్ట్ రాయండి 1, నెక్స్ట్ లైన్లో √3/2, నెక్స్ట్ 1/√2, 1/2, 0. సో కాస్ 45 అంటే 1/√2. మీకు ఇవి రెండు గుర్తుంటేనే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు చూడండి, రియాక్టివ్ పవర్ క్యూ ఈక్వల్ టు వి ఇంటూ ఐ ఇంటూ సైన్ థీటా. చెప్పండి, వోల్టేజ్ ఎంత? 230 volts. కరెంట్ ఎంత? 5 amperes. ఓకేనా, 5, 230, 5,
సైన్ థీటా, థీటా వాల్యూ ఎన్ని డిగ్రీస్ ఇచ్చారు, 30 degrees. అప్పుడు మీరు సైన్ 30 వాల్యూ ఎంత, 1/2. ఓకేనా. సో 230 × 5 × 1/2. ఇది హాఫ్ ఎంత అవుతుంది, 230 హాఫ్ 115 × 5. ఆన్సర్ ఎంత, 5 5 25 2 7 575 VAR ఆన్సర్. ఓకేనా, VAR 575 VAR. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఏం తెలుసుకోవాలంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ తెలియాలి, ఈ రిలేషన్ వోల్టేజ్ కరెంట్ మధ్యలో ఉండేదే ఈ యాంగిల్నే లాగ్ లీడ్ అని ఇస్తారు. ఇక్కడ లాగ్ అంటే ఇది ఇండక్టివ్ లోడ్, లీడ్ అంటే కెపాసిటివ్ లోడ్. ఓకేనా. కాంప్లెక్స్ పవర్ ఈక్వల్ టు రియల్ అండ్ రియాక్టివ్ పవర్. సో ట్రిగ్నోమెట్రీ ఈ టేబుల్ మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి మీకు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. వెల్కమ్ టు QNK ఎగ్జామ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 1 HP ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ హౌ మెనీ వాట్స్. ఓకేనా. ఇక్కడ వచ్చి ఏం అడిగారంటే ఒక HP ఉన్నది ఎన్ని వాట్స్ కి ఈక్వల్ అని అడిగారు. ఇక్కడ చూడండి 2 types ఆఫ్ మనకు ఉన్నాయి. బ్రిటిష్ హార్స్ పవర్ 746 వాట్స్ బ్రిటిష్ హార్స్ పవర్. మెట్రిక్ హార్స్ పవర్ ఇంకొక యూనిట్ ఉంది, మెట్రిక్ హార్స్ పవర్. ఇది వచ్చేసి 735.5 వాట్స్. ఓకేనా. ఇవి మనకు జస్ట్ ఫిక్స్డ్ వాల్యూస్, అవి ఇవి అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ అడగొచ్చు మీకు. సింబల్స్ ఇట్లా ఇచ్చినారు, సింబల్ ఇలా ఇచ్చినారు, సారీ ఇలా. ఇది హీటర్ సింబల్. ఓకేనా, ఇదే హీటర్ సింబల్. ఇది టెస్ట్ సిరీస్ లో మీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బూస్ట్ ఛార్జింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఛార్జింగ్. బూస్ట్ ప్రాసెస్ ఈజ్ ఏ ఛార్జింగ్ ఆఫ్ ప్రాసెస్. ఎట్లా ఉంటుంది బూస్ట్ ఛార్జింగ్ అని అడిగారు. ఇది ఎలా ఉందంటే ఆప్షన్స్ వచ్చేసి చదువుతానండి. లో కరెంట్ ఫర్ లాంగ్ టైం, బూస్ట్ ఛార్జింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఛార్జింగ్ అని. లో కరెంట్ ఫర్ లాంగ్ టైం, ఇది ఒకటి. హై కరెంట్ ఫర్ లాంగ్ టైం, హై కరెంట్ ఫర్ లాంగ్ టైం, టైం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ హై కరెంట్ ఫర్ షార్ట్ టైం, హై కరెంట్ ఫర్ షార్ట్ టైం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ లో కరెంట్ ఫర్ షార్ట్ టైం, లో కరెంట్ ఫర్ షార్ట్ టైం. ఓకేనా. బూస్ట్ ఛార్జింగ్. ఓకేనా. మీకు ఆల్రెడీ టర్బో ఛార్జర్ అని మీరు మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు వస్తుంది కదా. బూస్ట్ ఛార్జింగ్ ఏ ప్రాసెస్ లో ఎలా ఉంటుందంటే హై కరెంట్ ఉంటుంది. ఇది ఆన్సర్. ఓకేనా. హై కరెంట్ చేసి హై కరెంట్ ఫర్ షార్ట్ టైం. ఓకేనా. తక్కువ టైంలో ఎక్కువ కరెంట్ మూవ్ చేస్తే దాన్నే బూస్ట్ ఛార్జింగ్ ప్రాసెస్ అంటారు. ఓకేనా. బూస్ట్ ఛార్జింగ్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ద టైప్ ఆఫ్ మోటార్ కామన్లీ యూజ్డ్ ఇన్ వాషింగ్ మిషన్స్ అని అడిగారు. ఏ మోటార్ యూజ్ చేస్తారు, ఫుడ్ మిక్సర్స్, వాషింగ్ మిషన్, కిచెన్ అప్లికేషన్స్ లో యూనివర్సల్ మోటార్. ఓకేనా.